నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ నకిలీ మద్యం తయారీ కుంభకోణం ఏదైతే ఉందో దానికి కర్త కర్మ క్రియ మొత్తం జోగి రమేష్ అండ్ కో అంటే వాళ్ళ బ్రదర్ వీళ్ళేనని చెప్పి సో ఆ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి కీలక నిందితులైనటువంటి జగన్మోహన్ రావు కావచ్చు, జనార్దన్ రావు గారు కావచ్చు, నిన్న వాళ్ళు వాంగ్మూలం అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ కుటీర పరిశ్రమ ఏదైతే ఉందో నకిలీ మద్యం తయారు చేసి దాన్ని ఈ బెల్ట్ షాపులకు కావచ్చు లేదా కొన్ని వైన్ షాపులు, వాళ్ళకు తెలిసినటువంటి వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటిలో సరఫరా చేపించి పేదలతో రక్త మాంసాలతో వ్యాపారం చేసి ఆ బురద ఏదైతే ఉందో దాన్ని కూటమి ప్రభుత్వం మీద రుద్దేయాలని వీళ్ళు పెద్ద ప్లాన్ వేశారు. దీంట్లో రాజకీయ కుట్ర కోణం కూడా దాగి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఇది పెను సంచలనం కలిగింది. సో వైఎస్ఆర్సీపీ మీద ఈ లిక్కర్ కుంభకోణం మరకలు ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం మీద కూడా ఇలాంటి మరకలు ఏదైనా వేసేస్తే సెల్లుకు సెల్లు అన్నట్టు, అంటే దొంగ నువ్వు దొంగ నేను దొంగ అని అనుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఒక రాజకీయ కుట్రలో భాగంగా జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి స్వామి భక్తితో నకిలీ మద్యం తయారు చేయడానికి డబ్బులు ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన మిత్రుడు అద్దేపల్లి జనార్దన్ రావుకు ఆయనే ఆర్థిక సహాయం చేసి అక్కడ ఒక మన తంబళ్ళపల్లి, చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లికి సంబంధించి, ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేసి అక్కడే ఎందుకు ఎంచుకున్నారంటే అది కొంచెం రూరల్ ఏరియా, అది కొంచెం అటవీ ప్రాంతం లాగా ఉంటుంది. అక్కడైతే కొంచెం ఈజీగా మనం దందా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ తయారు చేసి దాన్ని బాటలలో నింపి దగ్గరలో ఉన్నటువంటి వైన్ షాపులు కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా వీళ్ళు ఒక దందా మొదలుపెట్టారు. సో మొత్తానికి ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటుకు డబ్బులు ఇచ్చింది జోగి రమేష్ అని చెప్పి ఆయన అయితే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, జోగి రమేష్ చెప్పినట్లే చేశాం, నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటుకు డబ్బులు ఇచ్చింది ఆయనే. నిందితులు అద్దేపల్లి సోదరుల వాంగ్మూలం. మాజీ మంత్రి జోగి రమేష్ సూచనలతోనే ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కేసులోని కీలక నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ఎక్సైజ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు వస్తాడు జోగి రమేష్, వచ్చిందని నేను బీసీ బిడ్డను, నేను గౌడ బిడ్డను, రాజకీయ కక్షలో భాగంగానే నన్ను ఈ కేసులో ఇరికించారంటారు. పక్కా ఆధారాలతో దొరికిపోయారు, పక్కా ట్రాన్సాక్షన్లతో దొరికిపోయారు, పక్కాగా ఆ వాట్సాప్ చాట్తో దొరికిపోయారు. దొరికిపోయినప్పటికీ కూడా మేము బీసీ బిడ్డలం కాబట్టి అని చెప్పి బీసీ కార్డు వాడుతాడు. ఇక్కడ చూడండి, కోర్టు అనుమతితో జనార్దన్ రావు అతని సోదరుడు జగన్మోహన్ రావులను శుక్రవారం వేర్వేరుగా విచారించారు. నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటుకు జోగి రమేష్ ఆర్థిక సహాయం చేశారని, తనను ఆఫ్రికాకు పంపించాక ఎక్సైజ్ అధికారులకు ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాడులు చేయించారని చెప్పారంట. సో ఈయనే డబ్బులు ఇచ్చి ఈయనే నకిలీ మద్యం తయారు చేయమని చెప్పి ఈయనే మళ్ళా డబ్బులు ఇచ్చి ఇతన్ని ఆఫ్రికాకు పంపించేసి ఈయనే ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి, ఈయన అంటే జోగి రమేష్. సో ఇదంతా ఈ డ్రామా మొత్తం ఎందుకు చేశారంటే కూటమి ప్రభుత్వం మీద నకిలీ మద్యం మరకలు అంటించి దాన్ని రోజు సాక్షి పేపర్లో నకిలీ మద్యం అని చెప్పి ప్రతిష్టను దిగజార్చాలి. ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ మొత్తము ఆ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నకిలీ మరకలు అంటించాలనేటువంటి ఉద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతోనే జోగి రమేష్ డబ్బులు ఇచ్చి నకిలీ మద్యాన్ని తయారు చేయించినట్లు వాంగ్మూలంలో అయితే ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం ఈ కేసులో ఏం జరుగుతుందో. ఇప్పటి వరకు జోగి రమేష్ కానీ అదేవిధంగా వాళ్ళ బ్రదర్కి కానీ ఇంతవరకు బెయిల్ కూడా రాలేదు. మరి చూద్దాం ఈ కేసులో ఇంకా ఎంతవరకు ముందుకెళ్తారో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.